ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రదిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని చేసిన ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ వేసే కృపణ దేవాదయారాధ నీ మనాతని అయ్యా ఎంతవరకు కాచుకబడి నీ మనాతని కోసం నీకు అవే నామని ఆదిస్తూ నువ్వు ఏమందరితో రక్షిస్తారు. అయ్యా వాక్యం తండ్రి ఎవరితో రీతి మాట్లాడవచ్చు అలా మాట్లాడాలి. నజరేయుడైన యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రేక్షకులు యేసు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మోహనంతరం బాగాండే విషయానికి వందనాలు తండ్రి. తండ్రి కొద్దిసేపు తండ్రి ఆవిడ సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానించిన తండ్రి మా అందరితో మాట్లాడండి ఏషియా తండ్రి. వస్తుంది మేము ఏ సమస్యలో కూడా వెళ్తున్నాం ఏషియా నీకు తెలుసు ఏషియా తండ్రి. మా హృదయాలు తండ్రి కదిలించే వర్తమానం చేత మాతో మాట్లాడమని నా తండ్రి మీ యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. దేవుడు మనతో కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 16-17 వర్షం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 51 verse 16 and 17. ఈరోజు దేవుడు మన హృదయాలు కదిలించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. నీవు బలిని కోరువాడువు కావు, కోరినగా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయవు. హల్లెలూయా. ఇక్కడ మనము 17వ వచనం అర్థం కావాలంటే 16వ వచనాన్ని ముందుగా ధ్యానించాలి. ఇక్కడ 16వ వచనం ఏం రాసిందంటే నీవు బలిని కోరువాడు కాదు అని దావీదు మహారాజు రాశాడు కీర్తనను. నువ్వు బలిని కోరువాడు కాదు యేసయ్యా, నువ్వు ఒకవేళ కోరితే అది నేను నీకు అర్పించదేను. హల్లెలూయా. అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే 17వ వచనంలో విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలులు అంట. హల్లెలూయా. ఇదే వచనాన్ని కనుక మనం ఇంగ్లీష్ లో కనుక గమనించినట్లయితే అక్కడ బ్రోకెన్ హార్ట్, కంట్రైట్ హార్ట్ అని మనం పదాన్ని చూస్తాం. ఈరోజు బ్రోకెన్ హార్ట్ అంటే నీ హార్ట్ ఈరోజు విరగబడ్డదా, ఈరోజు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతోటి, మనుషులతోటి, నీ స్నేహితులతోటి, నీ రక్త సంబంధాలతోటి, అన్న వారితోటి నీ మనసు ఈరోజు విరగొట్టబడ్డదా, ఈరోజు సమస్యలను బట్టి, ఈరోజు సమయం బట్టి, ఈరోజు పరిస్థితులను బట్టి నీ హృదయం ఈరోజు విరగొట్టబడ్డదా? సోదరుడ, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కంట విరిగిన మనసే ఇష్టమైన బలి అంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఆ విరిగిన హృదయం దేవునికి కాదు. ఈరోజు ఆ విరిగిన హృదయం దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటి, ఆయన రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విరిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలియాగం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మోహనంతరం మాకండేసి నీకు వదలు తండ్రి. తండ్రి విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలియాగము అన్న మాట ద్వారా మాట్లాడే ఉండాలి యెషయా తండ్రి. ఎవరైతే విరగొట్టబడ్డారో, నలగొట్టబడ్డారో వారి హృదయాలు తండ్రి మీ చేతిలో పెడతాం తండ్రి. ఎవరైతే ఈ క్షణంలో తండ్రి పశ్చాత్తాపడి తండ్రి మరో తండ్రి అవకాశం కొరకు ప్రార్థన చేస్తున్నారో తండ్రి వారి హృదయాన్ని మీరు ఆలకించండి, వారి మొరని మీరు ఆలకించడం ప్రార్థిస్తూ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి తండ్రి. కోపాన్ని, ద్వేషాన్ని తండ్రి, కుటుంబంలో ఇబ్బందులను సమాధానాలు మార్చని ప్రార్థిస్తూ తండ్రి నీ చిత్తమే వారి జీవితాలు నెరవేర్చమని ఈ తండ్రి ఈ వారం అంతంలో నీ కార్యం నెరవేర్చమని రాజు యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.